ఇప్పుడు దాకా ఇప్పుడు లాగిస్తా అని చెప్పాడు. చెప్పరా ఇప్పుడు లాగిస్తాను ఫోన్ చేశాడు. చెప్పాడు అడుగు, ఇప్పుడు ఏం చెప్పాడు అడుగు. మాకు చెప్పరాపా. వైద్యం ఉంది తెచ్చి లాగిచ్చేస్తాము అని చెప్పని అన్నాడు. అవును సార్ అన్న, ఇప్పుడు ఎక్కువ సార్లు లాగుతాము అన్నిటి సైడ్ చెప్పండి. ఇప్పుడు ఆ కొమ్మ లైన్ తగలా కొట్టేయాలేదా? ఎవరు కొట్టియాలా? ఎవరు కరెంట్ వాళ్ళు కొట్టుకోవాలి. కరెంట్ వాళ్ళే చెప్పేది. తగ్గుతుంది లైన్ అడా మొత్తం తీసేయకుండా మొత్తం తీసేయకుండా మా కరెంట్ అంటే ఈయన దింపాలి. ఈయన కరెంట్ వాళ్ళతో మాడుకున్నావు, నువ్వు మాడుకోయా. ఈ పక్క కొట్టొద్దన్నాడు ఆయన. నిన్ను నీకు అర్థం కాలే. ఈ పక్క కొట్టకాక నువ్వు ఆ పక్క మనకు అవసరం అన్నాడు. పని చేస్తారు 5 రోజులు ఇది ఒక రోజుకి అయిపోతుంది. నువ్వు చేసేవాడు ఈ వల్ల కూడా కొమ్ము కొట్టేప్పుడు వద్దున్నాడు లేదా నన్ను కాల్ చేసేలేదా నువ్వు కొట్టుకున్నా లేదా మళ్ళీ ఈ వల్ల కొమ్మును ఆడ బల్బులు పోయినాయి. మళ్ళీ ఏమైనా పోతే మనం ఇదేం చెప్పి పట్టే పైపల్లని ఇప్పుడు ఆ కొమ్ము కొట్టాలి ముందు ఆడించి నాకు వదులు సింగిల్ ఫేజ్ లాగారు. ఇప్పుడు వీళ్ళు చేయడం కాదు, కరెంట్ వాళ్ళు చెప్తున్నారు మీరు చేయమని. నిన్ను తప్పు పట్టంలే. కరెంట్ సింగిల్ ఫేజ్ లాగమని ఇప్పుడు అన్నీ స్పీకర్ పెట్టి స్పీకర్ పెట్టి చెప్పింది. ఇప్పుడు అన్నాడు సింగిల్ ఫేజ్ మాత్రం ఆడించి ఇప్పుడు ఆ ఫోన్ సట్టు సార్ పేరు ఆయన ఫోన్కి నేను చెప్తాను. తెచ్చినట్టు ఇప్పుడు వెనక ఫోన్ లేదు నా ఫోన్కి. ఏడ తెలిసారా చూసినా రా చూసినా దానికి వేసే సట్టు కాలికెచ్చ మెడకెచ్చ కాలికెచ్చారు చేసింది. ఇప్పుడు మళ్ళీ వేస్తామని చెప్తారు మీరు. మగాళ్ళు లేవంటారు. అదే చూడు ఉండదు లేదా 8 మీటర్ ఓకే. ఇప్పుడు తెచ్చేది పేయాలి కదా. ఇబ్బంది ఇప్పుడు అది ఇబ్బందే కదా. అది వాళ్ళ పశువులు అవన్నీ కట్టేస్తుంటాం. ఏదన్నా రుద్దుకుంటే దానికి ఏదైనా జరగదు. మీకు ఏమవుతుంది దానికి ఏం సార్ సట్ సైడ్ లేవు ఎస్టిమేట్ రైతు నువ్వు అవును సార్ ఉన్నట్లు లాగా మేము ఇదా మాట్లాడు హలో ఎస్టిమేట్లు నువ్వు లేవు ఏడాది వరకు కనిపించుకున్నాయి ఇవన్నీ చేయమంటున్నా ఫోన్ చేసి అడిగాను. చేస్తాం ఎన్ని లేదంటే మమ్మల్ని ఆడమంటావు. లైన్ ఉంటారు అడిగొచ్చి ఏమన్నాడు రమ్మన్నా సార్ నీటికి రమ్మన్నా వచ్చి మాట్లాడాను. వచ్చి మాట్లాడాను. అందరూ ఎప్పుడు నువ్వేమంటావు? ఆయన పోయి 4 కాలం మంది దాక్కుంటా నువ్వు కొత్త నుంచి వచ్చేది ఇప్పుడు లైన్ లాగేది. ఇప్పుడు అందరినీ కొత్త లేకపోతే ఊరికి వస్తాను నాకా. ఆయన పోయి రూమ్లో కూర్చునేది, వీళ్ళు పంపించేది. ఆ ఇద్దరు పోయి రూమ్లో కూర్చునేది. ఆ కొమ్ము కొట్టాలి. కొట్టి ఆడ కొమ్ము కొట్టాలి. కొట్టమని ఎవరుగా నువ్వు నేను ఆపమని ఎవరు ఏఈ నీకు చెప్పాడు ఆపమని. నేను ఎందుకు ఆపిన పని వాళ్ళతో పని లేదా నీకు? ఏఈ చెప్పాలి నీకు చెప్పలే కదా. ఏఈ కాంట్రాక్టులలో చెట్లు కొట్టేవాళ్ళు కుమ్మక్కయ్యి ఏఈకి డబ్బు ఇచ్చి మీరు ఖర్చు అమ్ముకొని ఇంత అన్యాయమా?
ఏరియా వెళ్తాం ఏఈ గారి కుమ్మక్కయ్య ఏఈ గారు డబ్బు తీసుకున్నాడు. ఈ మొద్దులన్నీ 50,000 అమ్మారు. ఈ మొద్దులన్నీ చెట్లన్నీ ఆర్ఎంబీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా, పంచాయతీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా, మాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వాలా. దౌర్జన్యం చేసుకుంటారు ఏఈ గారు ఏడీ గారు. మా ఇళ్ళలో పసిపిల్లలు ఆడవాళ్ళు అందరూ పిల్లలు అయితే ఈ ఎండలకి ఇబ్బంది పడిపోయారు కరెంటు లేక. గత 3 రోజుల నుంచి కరెంటు లేక ఇబ్బంది పడిపోయారు. మళ్ళీ ఇప్పుడు 3 ఫేజ్ అని చెప్పి సింగిల్ ఫేజ్ మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వాలా, ఇవాళ కరెంట్ ఆఫ్ చేస్తున్నామని చెప్పి కూడా మమ్మల్ని ఏఈ గారు ఏడీ గారు ఇబ్బంది పెడతారు. ఏమన్నా అడిగితే మీ కరెంట్ కట్ చేపిస్తాము, మీ నుంచి ఏమైనా చేసుకోవాలని చెప్పి చెప్తే కొట్టేసా సార్ నేను చెప్తే కొట్టి బాధ్యత సార్ చెప్పి ఏఈ సార్ కన్నా పెద్ద సార్ వచ్చి చెప్పేసి ఇంచి నాకు మొదలు పెట్టమని ఏమని చెప్పి చెట్లు కొట్టమన్నాడు. ఇన్ని ఏ కొట్టమన్నాడు, ఏ పర్మిషన్ ఉన్నదన్నాడా లేదు. ఏం సార్ అన్నా కొత్త నీళ్ళు అని చెప్పాడంట కదా. చెట్లు కొట్టమన్నాడు, కొట్టమన్నాడు, చిన్న కొట్టమన్నాడు. దీని ముందు ఎకరెకర చెట్టు పొందులు పోస్తాను ఎకరాలు కాదు త్రీ ఫేజ్ అని చెప్పాడ. ఇప్పుడు సింగిల్ ఫేజ్ లాగుతారు. దానికోసం మేము ధర్నా చేస్తాం మేమంతా.